కుమారులారా, ఈరోజు సమాచారం ఏంటంటే నేను ముసలి కుక్కను అయిపోయాను కాబట్టి ఈ తప్పుల రాజ్యంని మీ ఇద్దరులో ఎవరికి ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. అందుకే మిమ్మల్ని పిలిచా. అటులనే నాన్నగారు. చిన్న కుమార, ఈ రాజ్యం నీకే. నాకు వద్దులే నాన్నగారు, నేను బిజీగా ఉంటాను కదా, వాడికి ఇచ్చేయండిలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అవునేలా నాన్నగారు, వాడికి పక్క రాజ్య రాణులతో పులిహోర కలపమే సరిపోతుంది. నాకు ఇచ్చేయండి, ఈ రాజ్యాన్ని నేను చూసుకుంటా. చాలే ఈ సోద ఆపండి. నేను మీకు కొన్ని పరీక్షలు పెడతాను. దాంట్లో ఎవరైతే సమాధానాలు బాగా చెప్తారో వాళ్ళకి ఈ రాజ్యం. నాకు ఇచ్చేయండి నాన్నగారు, నేను చూసుకుంటా. ఉండవాయ్, మీరు అడగడం ఎత్తడు, నేను కరెక్ట్ సమాధానం చెప్పేస్తా. మీ మొదటి ప్రశ్న, రాజుకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? అదే అదే కిరీటము కత్తి. ఓహో అదే, నువ్వు చెప్పు కుమారా. రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది అదే? అదే నాన్నగారు, గుర్రమా? నువ్వు చెప్పురా. రానే. రాణి దేనికిరా? మనకి ధైర్యం ఇచ్చి బొట్టు పెట్టి పంపిస్తుంది నాన్నగారు. చాలే నీ తొక్కల సమాధానాలు. మూడో ప్రశ్న, రాజు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? అదే నాన్నగారు, ముందు. గుడ్ బాయ్. నువ్వు చెప్పు కుమారా. రాణి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రాణి దేనికిరా? ఓదర్చాలి కదా నాన్నగారు. ఏడ్చేవులే. మీ చివరి ప్రశ్న, మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, మన దగ్గరకు వచ్చి సహాయం కావాలంటుంది. నువ్వేం చేస్తావు పెద్ద కుమారా? వాడెవడో పట్టుకొని తన దగ్గరికి తీసుకెళ్లి మోసం చేసినందుకు నరకం అంటే ఏంటో చూపిస్తా వాడికి. నా కొడుకు, నువ్వు చెప్పరా చిన్న కుమారా. ఆ అమ్మాయిని నా గదికి తీసుకుని వెళ్ళి దేనికిరా? ఓదర్సా నాన్నగారు. దెంగ అదే. ఈ పరీక్షల్లో సరైన సమాధానం చెప్పింది నా పెద్ద కుమారుడు. అందుకే ఈ రాజ్యంని మళ్ళీ నేనే తీసుకుంటా. బాబో, బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో.